తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పున్నమి చంద్రుడు. ఈ కథ మే నెల కథా కౌముది 2008లో, తర్వాత రచన మాసపత్రిక జూన్ 2008లో ప్రచురితమయ్యింది. ఆ తర్వాత కన్నడంలోకి అనువదింపబడి ప్రియాంక మాసపత్రిక జనవరి 2014లో ప్రచురితమయ్యింది. కథా రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ పున్నమి చంద్రుడు. యాదమ్మా, ఓ యాదమ్మా, పనిలోకి వస్తావా? మేస్త్రి గౌరమ్మ పిలుపుకి బయటకు వచ్చిన యాదమ్మ గౌరమ్మని చెయ్యి పట్టుకుని పాక బయటనున్న నొలక మంచం మీద కూర్చోబెట్టింది. రాంపండుకి జ్వరం వచ్చింది వదిన, అందుకని ఈరోజు రాలేను, రేపు తప్పకుండా వస్తాను. రేపు వాడిని సూరమ్మవ్వకు అప్పచెప్పి పనిలోకి వస్తాను అంది యాదమ్మ. ఆమె ముఖం చూసి చెలించిపోయింది గౌరమ్మ. అనునయంగా ఆమె భుజం మీద చెయ్యి వేసి, కన్నబిడ్డ కాకపోయినా కంటికి రెప్పలా చూసుకుంటున్నావు, ఏనాటి బంధమో ఇది. నిజంగా రాంపండు చాలా అదృష్టవంతుడు. నీకు కాకుండా ఎవరికైనా దొరికితే చాలా ఇబ్బంది పాలయ్యేవాడు. వాడి గురించి అందరూ కథలుగా చెప్పుకుంటారు. అసలు వాడు నీకు ఎలా దొరికాడో చెప్పు అడిగింది గౌరమ్మ. పమిటి చెంగుతో కళ్ళు తుడుచుకుని చెప్పింది యాదమ్మ. వినాయక నిమజ్జనం సంబరం చూద్దామని నేను మా ఆయన నిరుడు తణుకెళ్ళాం. నరేంద్ర సెంటర్లో నిలబడి సంబరం చూస్తున్నాం. బుట్ట బొమ్మలు, శక్తి వేషాలు, రెండేళ్ల బండి మీద దేవుడి వేషాలు వేసుకుని ఊరేగుతున్న వాళ్ళను ఎంతో ఆనందంగా చూసాం. ఊరేగింపు సెంటర్ దాటి ముందుకు వెళ్ళడానికి గంట సమయం పట్టింది. అప్పుడు మా కంటపడ్డాడు రాంపండు. గొక్కపట్టి ఏడుస్తున్నాడు. జనం ఎవరి హడావుల్లో వారు వెళ్ళిపోతున్నారు. ఒకరిద్దరు చూసి పాపం పిల్లవాడు తప్పిపోయినట్టున్నాడు అని అన్నారే కానీ ఒక్కరూ వాడి దగ్గరికి వచ్చిన వారే లేరు. నేనే ఉండబట్టలేక వాడిని తీసుకుని సముదాయించి బెల్లం జీడి వాడి చేతిలో పెట్టాను. జీడి తీసుకున్నా ఏడుపు మాత్రం ఆపలేదు. రాజయ్య ప్లాస్టిక్ గిలక్కాయ తీసుకొచ్చి వాయించి వాడి రెండో చేతిలో పెట్టాడు. అప్పుడు ఏడుపు ఆపి జీడి తినడం మొదలుపెట్టాడు. కాసేపు అయ్యాక వాడి అమ్మ గుర్తుకొచ్చినట్లుంది. మళ్ళీ ఏడవడం ప్రారంభించాడు. వాడిని సంకనేసుకుని పక్కనే ఉన్న సోడా షాపులో ఓ కూల్ డ్రింక్ తీసుకుని వాడికి ఇచ్చాం. అది తాగేసి అలసటగా నా భుజం మీదే నిద్రపోయాడు. ఆ సెంటర్లో ఇంకో గంట సేపు ఉన్నాం. ఎవరైనా ఈ పిల్లాడి కోసం వస్తారేమోనని. ఎవరూ రాలేదు. ఏం చేద్దామని అడిగాను రాజయ్యని. పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అన్నాడు. ఇద్దరం నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం చెప్పి, ఈ బాబుని మీ దగ్గర ఉంచుకోండి, ఎవరైనా వాళ్ళ బంధువులు వస్తే అప్పగించండి అని చెప్పాం. అప్పుడు వాళ్ళు, అబ్బో మా వాళ్ళ కాదు, ఈ కుర్రాడిని ఎవరు కాపలా కాస్తారు ఇక్కడ, ఇదిగో నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళు, ఎవరైనా వస్తే నీ కబురు చేస్తాం అన్నారు. దాంతో మా అడ్రస్ ఇచ్చి రాంపండుని ఇంటికి తీసుకొచ్చాం. తర్వాత వారం గడిచాక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే పిల్లాడి కోసం ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఆ పెంచడానికి నీకు ఇబ్బంది అయితే చెప్పు, వాడిని వేరే చోట చేర్పిద్దాం అన్నాడు హెడ్ గారు. కానీ ఈ వారం రోజుల్లోనూ రాంపండు మా పిల్లలతో బాగా కలిసిపోయాడు. మా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా వాడిని వేరే చోట చేర్చడం మాకు ఇష్టం లేకపోయింది. పర్లేదు బాబా, మేమే వీడిని పెంచుతాం, ఎవరైనా వస్తే మాత్రం మా దగ్గర పంపించండి, వాళ్ళ బిడ్డని వాళ్ళకి అప్పగించేస్తాం అని చెప్పి రాంపండుని ఇంటికి తెచ్చేసుకున్నాం. ఇంతవరకు ఎవరూ వాడి కోసం రాలేదు. పాప వాడి అమ్మ వాడి కోసం ఎంత దుఃఖపడుతోందో వాడి గురించి అంది బాధగా యాదమ్మ. అయితే వాడి పేరు రాంపండు అని ఎవరు చెప్పారు యాదమ్మ అడిగింది గౌరమ్మ. ఎవరూ చెప్పలేదు, నేనే వాడిని రాంపండు అని పిలుచుకుంటున్నాను. కానీ ఈ ఏడాదిలో అమ్మ అన్న మాట తప్పితే ఇంకో మాట వాడి నోట రాలేదు.
పిల్లాడు ఎదుగుతున్నాడు, కానీ వాడికి మాటలు రావడం లేదు. పై వారంలో ఇటువంటి పిల్లల్ని చూడడం కోసం హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్ వస్తారని సుబ్రహ్మణ్యం మాస్టర్ చెప్పారు. అప్పుడు రాంపండును తీసుకెళ్ళి వాడికి చూపించాలనుకుంటున్నాం అంది యాదమ్మ. నీ ఇద్దరి పిల్లలతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్న నువ్వు రాంపండు బాధ్యతను కూడా తీసుకోవడం గొప్ప విషయమే. నీది చాలా దొడ్డ మనసు. సర్లే, రేపు పనిలోకి వచ్చే సుబ్బరాజు గారి పొలంలో నాట్లు వేయాలి. 80 రూపాయలు కూలి అంది గౌరమ్మ. నా కష్టం సుఖం తెలిసిన మనిషివి నువ్వే కదా వదినా, నిన్ను భగవంతుడు చల్లగా చూస్తాడు అంది యాదమ్మ. సరేలే, మన ముచ్చట్లు ఎప్పుడు ఉండేవే, నేను వెళ్తాను మరి అని ఇంటి ముఖం పట్టింది గౌరమ్మ. వారం రోజులు గడిచాక రాంపండును హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్ద డాక్టర్కి తణుకులో చూపించారు రాజయ్య, యాదమ్మ. డాక్టర్ పావుగంట సేపు పరీక్షించి, ఈ అబ్బాయికి మిగతా లక్షణాన్ని బాగున్నాయి, ఒక్క మాట విషయంలోనే తేడా వచ్చింది. ఇతనికి ముందు పుట్టిన పిల్లలు మాట్లాడుతున్నారా అని అడిగాడు. మాకు తెలియదండి అంది యాదమ్మ. అదేమిటి, ఇతను మీ అబ్బాయి కాడా ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్. కాదండి బాబా, గత ఏడాది ఈ టౌన్లోనే దొరికాడండి. పోలీసులకు తెలియపరిచి మేమే పెంచుకుంటున్నామండి చెప్పాడు రాజయ్య. వారి మాటలకు డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఈ సమాజంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని గ్రహించి ఆనందపడ్డాడు కూడా. చూడండి, మీరు పేదవారిలా ఉన్నారు. హైదరాబాదులో ఇటువంటి పిల్లలను చూసేందుకు చాలా సంస్థలు ఉన్నాయి. అందులో మీ అబ్బాయిని చేర్పించడానికి నేను సహకరిస్తాను, ఆలోచించుకోండి అన్నారు డాక్టర్. రాంపండుని వదిలి ఉండడానికి యాదమ్మ ఇష్టపడలేదు. డాక్టర్ బాబా, ఎంత కష్టమైనా మేము పడతాం. మా రాంపండుకి మాట రావాలి బాబా. వాడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి అందరికీ ఉపయోగపడాలా. వాడిని ఏదో చోట వదిలేసి చేతులు దులుపుకోలేం బాబా. ఈ రోజుల్లో మీ డాక్టర్లు కుదర్చిన రోగాలు లేవు కదా. ఆ రకంగా మీరు ఈ పిల్లాడికి సాయం చేయండి బాబు. భగవంతుడు మీలాంటి మంచివాడని చల్లగా చూస్తాడు బాబు అంది యాదమ్మ. యాదమ్మ మాటలకు చిరునవ్వు నవ్వారు డాక్టర్. సర్లే అమ్మా, నాకు తెలిసిన సంస్థ ఒకటి ఈ ఊళ్ళోనే ఉంది, వారికి నేను ఉత్తరం రాసిస్తాను అని స్పీకింగ్ ఇన్స్టిట్యూట్ వారికి ఉత్తరం రాసి రాజయ్యకి ఇచ్చాడు డాక్టర్. కాలేజీ పక్కన ఉన్న స్పీకింగ్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళాడు రాజయ్య. ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు జోగారావు రాంపండును పరీక్షించి 6 నెలలు క్రమం తప్పకుండా బాబును తీసుకొస్తే ఫలితం కలబడుతుందని చెప్పాడు. మరి నెలకి ఫీజు ఎంత అవుతుందంటారు అడిగాడు రాజయ్య. అతని ప్రశ్నకు జవాబుగా అక్కడున్న పిల్లలను చూపించి, వీరంతా నెలకి 2000 కడుతున్నారు. పెద్ద డాక్టర్ గారు చెప్పారు కాబట్టి మీరు నెలకి 1000 రూపాయలు కడితే సరిపోతుంది. ఒకసారి ఇద్దరు ఆశ్చర్యపోయారు రాజయ్య, యాదమ్మ. అంతలోనే తేరుకొని, సరే బాబా, కానీ మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలి బాబు. మాకు నెల పూర్తయ్యాక మేము ఫీజు చెల్లించే విధంగా మమ్మల్ని ఆదుకోవాలి ప్రాధేయపడ్డాడు రాజయ్య. జోగారావుకి వారి పరిస్థితి పూర్తిగా అర్థమయ్యింది. సరే, అలాగే నెల పూర్తయ్యాక ఫీజు ఇవ్వండి అని అన్నాడు. ఇంటికి వచ్చాక రాంపండుని ఆడుకోమని చెప్పి భార్యాభర్తలిద్దరూ ఆలోచించసాగారు. రోజు రాంపండుని తణుకు తీసుకెళ్ళాలి. ముక్కామల నుండి తణుకు 9 కిలోమీటర్లు. బస్సు అయినా ఆటో అయినా 5 రూపాయలు తీసుకుంటారు. రాను పోను 10 రూపాయలు అవుతుంది. రాంపండు చిన్నవాడు కనుక వాడికి టికెట్ ఉండదు. ఆ 10 రూపాయలు ఉంటే కుటుంబానికి ఒక పూటకు సరిపడా బియ్యం వస్తాయి. యాదమ్మ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. భర్తతో తన నిర్ణయం చెప్పింది. రోజు 9 గంటలకు నన్ను రాంపండుని తణుకులో దింపి నీ డ్యూటీకి వెళ్ళిపో. నేను వాడిని స్కూలుకి తీసుకెళ్ళి మాస్టర్తో 1 గంట పాఠాలు చెప్పించి ఇంటికి తీసుకొస్తాను. నువ్వు ఆ టైంకి ఖాళీగా ఉంటే మమ్మల్ని ఇంటి దగ్గర దింపుదువు కానీ, లేకపోతే నేనే వాడిని చంకనేసుకుని నడుచుకుంటూ వచ్చేస్తాను అంది యాదమ్మ. ఏంటి, 9 కిలోమీటర్లు నడిచి వస్తావా ఆశ్చర్యంగా అడిగాడు రాజయ్య. నడిచే వస్తాను. నా రాంపంటికి మాటలు రావడం కోసం 9 ఏంటి
9,000 కిలోమీటర్లైనా నడుపుతాను స్థిరంగా చెప్పింది యాదమ్మ. ఆమె ఆత్మవిశ్వాసానికి, రాంపండు మీద ఆమెకున్న అవ్యాజమైన మాతృప్రేమకి ముగ్ధుడయ్యాడు రాజయ్య. అమ్మే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇంటి దగ్గర మన పిల్లల్ని కనిపెట్టుకుని ఉండమని సూరమ్మకు చెబుతాం. ఏ తల్లి కన్నపెట్టాడో మనకు దొరికాడు. వాడు మాటలు రాని మోగాడిలా వద్దయ్యా, వద్దు అట్లా అనమాకు. కలలో కూడా వాడు మోగాడని అనమాకు. నా బంగారు తండ్రి చక్కగా మాట్లాడతాడు. పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తాడయ్యా, నాకు ఆ నమ్మకం ఉంది. కళ్ళంట నీరు కారుస్తూ గద్గద స్వరంతో ఉంది యాదమ్మ. ఆమె కన్నీళ్లు తుడిచాడు రాజయ్య తన తుండుకుటతో. ఆమె, నువ్వు మరీ దిగాలు పడిపోతున్నావు. ఇలాగే ఉంటే నీ ఆరోగ్యం చెడుద్ది. అప్పుడు ఆడిని ఎవరు చూస్తారు అని కోకలేశాడు రాజయ్య. చీర చెంగుతో కళ్ళు పూర్తిగా తుడుచుకుని ఇంట్లోకి వెళ్ళి వంట ప్రయత్నం మొదలుపెట్టింది యాదమ్మ. రాజయ్య, యాదమ్మలకు 2 మగపిల్లలు, రాజు, రవి. పెద్దాడు 2వ తరగతి, చిన్నాడు 1వ తరగతి చదువుతున్నారు. పొద్దున్న రాత్రి ఇంట్లో తింటారు. మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం పెడతారు. రాజయ్య రిక్షా మీద వచ్చే డబ్బులన్నీ యాదమ్మకే ఇస్తాడు. అతనికి దురలవాట్లు లేవు. యాదమ్మ కూలి పనికి వెళ్ళి డబ్బులు తెస్తుంది. పిల్లలిద్దరి పేద మీద ఆర్డీ అకౌంట్లు ప్రారంభించి నెల నెల 50 రూపాయలు పోస్టాఫీసులో వేస్తోంది. సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో అకస్మాత్తుగా వచ్చి చేరాడు రాంపండు. ఒక్క నిమిషం కూడా వదలకుండా తన వెంట తిరిగే రాంపండు అంటే యాదమ్మకు వల్లమాలిన ప్రేమ. ఎవరైనా రాంపండుని ఇంకా మాటలు రాలేదా అని అడిగితే, ఈ మధ్యన చాలామందికి 6 ఏళ్ళు వస్తేనే కానీ మాటలు రావడం లేదట, మా తమ్ముడు చెప్పాడు అని దబాయించేది. పంతులు గారి చేత ముహూర్తం పెట్టించి రాంపండుని తీసుకెళ్ళి స్పీకింగ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించింది యాదమ్మ. 2 రోజులు రాంపండు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. యాదమ్మ కొంగు పట్టుకునే ఉండేవాడు. అతనికి బొమ్మలిచ్చి రకరకాల జోకులు చెప్పి తన వద్దకు వచ్చేటట్లు చేసుకున్నాడు జోగారావు. పూసలు దండలాగొచ్చడం, గోధుమ పిండితో వండలు చేయించడం, అగ్గిపెట్టులోని పొలాలన్నీ కిందేసి మరలా వాటిని జాగ్రత్తగా పెట్టెలో పెట్టించడం వంటి ఎన్నో పనులు రాంపండు చేత చేయించేవాడు జోగారావు. రోజు ఆయుర్వేద తైలాన్ని రాంపండు గొంతుకు రాసి మసాజ్ చేసేవాడు. తేనె వాడి నాలుకపై వేసి యాదమ్మ చేత నాలుకంతా రాయించేవాడు జోగారావు. రోజు ఉదయాన్నే ఉత్తరేణి పుల్లలతో పళ్ళు తోముకోమని రాంపండుకు చెప్పి గరుకుగా ఉన్న గచ్చు మీద శుద్ధముక్కతో అక్షరాలు రాసి రాంపండు చేతివేలిని గట్టిగా పట్టుకుని దిద్దించమని యాదమ్మకు చెప్పాడు జోగారావు. రాంపండు ఇన్స్టిట్యూట్లో చేసే పనులన్నీ మళ్ళీ ఇంటి దగ్గర కూడా రాంపండు చేత చేయించేది యాదమ్మ. రాజయ్య రిక్షాయి కిరాయి డబ్బుల్లోంచి రోజు 30 రూపాయలు తీసి ఒక డబ్బాలో దాచేది. నెలాఖరులో వాడికి ఫీజు కట్టడం తేలిగ్గా ఉంటుందని. రోజు పొద్దున్నే రిక్షాలో యాదమ్మని, రాంపండుని తణుకు తీసుకువచ్చి దింపేవాడు రాజయ్య. 11 గంటలు దాటాక కిరాయి లేకపోతే స్పీకింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి వాళ్ళిద్దరిని తీసుకుని ఇంటికి వచ్చేవాడు. భోంచేసి మళ్ళీ రిక్షా మీద తణుకు వెళ్ళిపోయేవాడు. రాజయ్యకు ఏదైనా కిరాయి దొరికి 11 దాటాక రాకపోతే యాదమ్మే రాంపండును సంకనేసుకుని 9 కిలోమీటర్లు నడిచి వచ్చేది. ముక్కాములో వచ్చే ఆటోలో ఖాళీగా ఉంటే ఎవరైనా ఆగి వాళ్ళిద్దరినీ ఎక్కించుకునేవారు. లేకుంటే రాజమ్మే వాడిని సంకనేసుకుని నడిచి వచ్చేది. రాంపండు కోసం యాదమ్మ పడుతున్న శ్రమను చూసి ఊరంతా ఆశ్చర్యపోయేవారు. కడుపును పుట్టిన బిడ్డల్ని డబ్బుల కోసం కాఫీ హోటళ్లలో, షాపుల్లో పనులకు పంపే తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో పేగు తెంచుకు పుట్టకపోయినా దేవుడిచ్చిన పెన్నిధిగా భావించి రాంపండు కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న యాదమ్మ విశాల హృదయాన్ని అందరూ అభినందించేవారు. 2 నెలలు గడిచేసరికి రాంపండు నాన్న అని, సూరమ్మవని మా అమ్మ అని పిలవసాగాడు. జోగారావు కూడా రాంపండు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. చెన్నై నుంచి వచ్చిన డాక్టర్ మధుస్మిత రాంపండును పరీక్షించి జోగారావుకి మరికొన్ని సూచనలు చెప్పింది. 6 నెలలు తిరిగేసరికి రాంపండు సంఖ్యలు చెప్పడం, తెలుగులో
అమ్మ, ఆవు వంటి రెండక్షరాల పదాలను చెప్పడమే కాకుండా పలకపై రాసి చూపించేవాడు. ఒకరోజు జోగారావు యాదమ్మని ఆఫీసులోకి పిలిచాడు. చూడమ్మా, రాంపండు నెమ్మదిగా పుంజుకుంటున్నాడు. వాడు మిగతా పిల్లల్లా రాణించాలంటే మీరు మరో ఏడాది ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి చూస్తే నాకు జాలేస్తోంది. మా ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కువగా పిల్లలు చేరడం లేదు. నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. డాక్టర్ మధుస్మిత చెన్నైలోని వారి ఇన్స్టిట్యూట్కి వచ్చేయమని అంటున్నారు. 20,000 జీతం ఇస్తామని కూడా చెప్పారు. రాంపండు కోసం నువ్వు పడుతున్న కష్టాలు చూస్తుంటే నేను కూడా నా వంతు సహాయం చేయాలనిపిస్తోంది. ఈ దశలో రాంపండుకి ట్రీట్మెంట్ ఆపేస్తే వాడు ఈ స్థితి దాటి ముందుకు పోడు. అందుకే నేను నా ప్రయాణం విరమించుకుంటున్నాను. రాంపండుకు మాటలు పూర్తిగా వచ్చాక, ఆరోగ్యవంతుడయ్యాకనే నేను నా ప్రయాణ సంగతి ఆలోచిస్తాను. ఈ కేసుని నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఊపిరి తీసుకోవడానికి ఒక్క నిమిషం ఆగాడు జోగారావు. యాదమ్మ చటుక్కున వంగి అతని కాళ్ళకు మొక్కింది. అయ్యయ్యో, అదేంటమ్మా, నువ్వు చేస్తున్న త్యాగంలో నేను చేస్తున్నదెంత? అవును, మొన్న వర్షాలు వచ్చిన 4 రోజులు నువ్వే రాంపండుని రిక్షాలో తీసుకొచ్చావట, నిజమేనా? అడిగాడు జోగారావు. అవునయ్య గారు, రాజయ్యకి జ్వరం వచ్చింది. మూసిన కన్ను తెరవకుండా పడుకున్నాడు. ఎవరిని బతిమలాడతాను చెప్పండి. అందుకనే నేనే రిక్షా తొక్కుకుంటూ ఆ 4 రోజులు రాంపండుని మీ దగ్గరకు తీసుకొచ్చాను. పెళ్ళైన కొత్తలో సరదాగా నేర్చుకున్నాను రిక్షా తొక్కడం. అది ఈ విధంగా ఉపయోగపడింది అంది యాదమ్మ. మాతృత్వ మహోన్నత శిఖరంపై నిలిచిన యాదమ్మకు మనసులోనే జోహార్లు చెప్పుకున్నాడు జోగారావు. కాలచక్రంలో 2 సంవత్సరాలు గిర్రును తిరిగాయి. యాదమ్మ కృషి ఫలించింది. జోగారావు అకుంఠిత దీక్ష రాంపండులోని పట్టుదలకు తోడే నిలిచి రాంపండు మామూలు పిల్లవాడిలా ధారాళంగా మాట్లాడుతున్నాడు. గ్రామంలోని అందరూ సంతోషించారు. రాంపండు స్కూలులో చేరి పాఠాలు నేర్చుకోవడమే కాదు, మాస్టర్ చెప్పిన పాఠాన్ని పుస్తకం చూడకుండా తిరిగి అప్పచెబుతున్నాడు. 9వ ఏటనే 7వ తరగతి పరీక్ష రాసి రికార్డు నెలకొల్పిన రాంపండు 11వ ఏట ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో 10వ తరగతి పరీక్షలు హాజరై జిల్లా ప్రథముడిగా విజయం సాధించాడు. వెంటనే టీవీ ఛానల్స్ రాంపండుని ఇంటర్వ్యూ చేసి విశేష ప్రచారం చేశాయి. వాళ్ళు, మీ 3 పిల్లల్లో పెద్దవాళ్ళిద్దరూ సామాన్య తెలివితేటలతో ఉండగా ఆఖరి పిల్లాడు అంత చురుగ్గా ఎలా ఉన్నాడని యాదమ్మని టీవీ యాంకర్గా ప్రశ్నించారు వాళ్ళు. రాంపండు నా కడుపున పుట్టిన బిడ్డ కాదమ్మా, ఆ దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ. 8 సంవత్సరాల క్రితం తణుకులో గణపతి సంబరాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల నుండి తప్పిపోయి ఏడుస్తున్న రాంపండు కనిపించాడు. 2 గంటలు పైగా చూశాం. ఎవరైనా పిల్లవాడి కోసం వస్తారేమని. ఎవ్వరూ రాలేదు. పోలీసుల అనుమతితో మా ఊరు తీసుకొచ్చాం. అప్పటి నుంచి మా దగ్గరే పెరుగుతున్నాడు. ఏ బంగారు తల్లి కన్న బిడ్డో ఈ రాంపండు. ఏ పుణ్య దంపతుల బిడ్డనో నా బిడ్డగా చెప్పుకొని నేను వారికి అన్యాయం చేయలేను. నేను ఈ అపురూపమైన మొక్కను పెంచుతున్న తోటమాలిని మాత్రమే. రాంపండు మా ఇంట్లో ఉండడం వల్ల మా అందరికీ పేరు వచ్చింది, గౌరవం పెరిగింది అంది యాదమ్మ. యాదమ్మ నిజాయితీకి, మానవత్వానికి టీవీ ఛానల్ వారు కూడా హృదయపూర్వకంగా అభినందించారు. స్థానికంగా ఉన్న రోటరీ క్లబ్ రాంపండు ఉన్నత విద్యకు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. వారం రోజులు గడిచాక యాదమ్మ ఇంటి ముందు ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులో నుండి బ్యాంక్ ఆఫీసర్ రాజారావు, అతని భార్య లక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ సుధీరు దిగారు. రాజయ్య, నువ్వు పెంచుకుంటున్న రాంపండు తల్లి తండ్రి వీళ్ళిద్దరూ. ఈయన బ్యాంక్ ఆఫీసర్ రాజారావు గారు, ఈయన భార్య లక్ష్మి. టీవీలో మీ రాంపండు ఇంటర్వ్యూ చూసి నిన్న వచ్చి నన్ను కలిశారు. పిల్లవాడి చిన్నప్పటి ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్ అన్ని ఆధారాలతో వచ్చారు. వాళ్ళ అబ్బాయిని వాళ్ళు తీసుకువెళ్తారట. ఇన్నాళ్ళు మీరు వాడిని పెంచినందుకు ₹1,00,000 చెక్కు కూడా మీకు ఇస్తామంటున్నారు అన్నారు ఎస్ఐ. యాదమ్మకి ఎస్ఐ చెబుతున్న మిగతా మాటలు వినిపించలేదు. వాళ్ళ అబ్బాయిని వాళ్ళు తీసుకెళ్తారట అనే విషయం బోధపడగానే ఆమె తలలో పెద్ద హోరు మొదలైంది. ఒక్కసారిగా నేల మీద కూలబడిపోయి కళ్ళమట జలజల కన్నీరు కార్చింది. రాజయ్య ఆమెను ఓదార్చసాగాడు. అమ్మి,
మంది కాని వస్తువు మీద మనకి హక్కు లేనట్లే మన బిడ్డ కాని బిడ్డపై మనకి ఏ హక్కు ఉంటుంది అన్నాడు రాజయ్య. రాంపండు దగ్గరికి వచ్చారు రాజారావు లక్ష్మి. బాబు, నీ అమ్మన్రా అని లక్ష్మి అంటే, నాయనా నేను మీ నాన్నన్రా అని రాజారావు రాంపండు 2 చేతులు పట్టుకున్నారు. వాళ్ళని విసిరి కొట్టి యాదమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు రాంపండు. రాజారావు నెమ్మదిగా రాంపండు దగ్గర చేరి అనునయించబోయాడు. రాంపండు తీక్షణంగా రాజారావు కేసి చూశాడు. ఏ, ఇన్ని సంవత్సరాల్లో నేను మీకు ఎప్పుడు గుర్తుకు రాలేదా అడిగాడు. రాంపండు ప్రశ్నకి ఒక్కసారిగా నివ్వెరపోయాడు రాజారావు. అంతలోనే సర్దుకున్నాడు. నిన్ను మర్చిపోతే కదా బాబు గుర్తుపట్టడానికి, గుర్తులేకపోవడానికి. అలాగా, మరి ఆ రోజు నన్నెందుకు వదిలించుకున్నారు అడిగాడు రాంపండు. రాంపండు మాటలకు అందరూ అవాక్కయ్యారు ఒక్కసారిగా. ఏమిటి బాబు నువ్వు మాట్లాడేది అన్నాడు రాజారావు. అవును, ఇది పచ్చి నిజం. ఆ రోజు సంబరంలో బుట్టబొమ్మలు చూస్తున్న నన్ను హఠాత్తుగా వదిలేసి వెళ్ళిపోవడం నాకు ఇంకా గుర్తుంది. నేను మాటలు రాని మోగవాడిగా ఉంటే మీ స్టేటస్కి భంగమని నన్ను వదిలించుకున్నారు. చొక్కా మీద పడిన పురుగును దులిపేసినట్లు నన్ను నడివీధిలో వదిలేసి తండ్రి బాధ్యతను దులిపేసుకున్నారు. ఆ భగవంతుడు పంపిన దేవదూతల్లా ఈ యాదమ్మ రాజయ్య నన్ను హక్కును చేర్చుకున్నారు. లేకపోతే నా పరిస్థితి ఏమిటి? ఏ గుడి మెట్ల మీదో, ఏ బస్టాండ్లోనో అడుక్కుంటూ జీవించవలసి వచ్చేది బాధగా అన్నాడు రాంపండు. బాబు, మా మాట విను అభ్యర్థించాడు రాజారావు. వద్దు, నన్ను ఆపకండి, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. మాటలు రాని నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా ఆదరించారు వీళ్ళు. నాకు మాటలు రావాలని దేవుళ్ళకి మొక్కుకున్నారు, డాక్టర్ కాళ్ళు పట్టుకున్నారు. నాకు మాట వస్తుందన్న కొండంత ఆశతో పేర్ల పంచ వద్ద నిప్పుల గుండంలో నడిచింది. నా కోసం వర్షంలో 9 కిలోమీటర్లు రిక్షా తొక్కి నన్ను కడుపులో దాచుకుని పెంచింది ఈ అమ్మే. ఈమె యాదమ్మ కాదు, వేదమ్మ. నాకు జీవన వేదం బోధించిన మహోన్నత మూర్తి. నేను ఒక్కో అక్షరం పలుకుతుంటే ఒక్కో లోకాన్ని జయించినంత ఆనందం ఆమె కళ్ళల్లో కనిపించేది. తన కడుపును మార్చుకుని నా కడుపు నింపేది. తన రక్తాన్ని ధారపోసి నాకు పునర్జన్మనిచ్చింది. మరి మీరు ఎలా చూశారు నన్ను? ఈ మోగ విధవ దాపరించాడేమిటేమనకు అని ఏసడించుకునేవారు. త్యాగబుద్ధితో, మానవత్వంతో నన్ను మనిషిని చేసిన ఈ మహనీయుల సరసన నిలబడ్డానికి కూడా మీకు అర్హత లేదు. దయచేసి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళే నా వాళ్ళు. వీరి నుండి నన్ను వేరు చేసే ప్రయత్నాలు మానుకోండి. తెలివైన బిడ్డకు తల్లిదండ్రులు మేవేనని ప్రచారం చేసుకోవడానికి చాలా శ్రమపడి వచ్చారు. వెళ్ళండి. చూడండి ఎస్ఐ గారు, నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను, వీళ్ళ దగ్గరే ఉంటాను. మీరు తీసుకొచ్చిన వారి వెంట నేను వెళ్ళను. ఇదే నా నిర్ణయం అన్నాడు రాంపండు. రాంపండు మాటలకు ఖిన్నులైపోయారు రాజారావు, లక్ష్మి. ఎస్ఐ సుధీర్ సలహా మేరకు రాజారావు, లక్ష్మి భారంగా వెనుతిరిగారు. రాజయ్య, యాదమ్మ రాంపండును కౌగులిచుకుని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులయ్యారు. చేతికర్ర ఆసరాతో నెమ్మదిగా నడిచి వచ్చి సూరమ్మవ్వ కూడా రాంపండుని మనసారా దీవించింది. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.